గురుగారు, భక్తి ప్రపత్తి ఈ రెండు అంశాలు ఒకటేనా, వేరు వేరా? వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? వేరు వేరమ్మా. శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం అని ప్రహ్లాదుడు నవ విధాలైన భక్తిని గురించి ప్రస్తావిస్తాడు. శ్రవణం, విని ముక్తిని పొందాడు పరీక్షిత్తు. వినేటప్పుడు నీ మనస్సు బుద్ధి రెండింటిని భగవత్ కథ మీదనే ఉంచితే పరీక్షిత్తుకు ఏ విధంగా ముక్తి దొరుకుతుందో అలా నువ్వు ముక్తిని పొందగలుగుతావు. కీర్తనం, నారదుడు నిత్యము ఆ శ్రీమన్నారాయణుడి నామాన్ని జపిస్తూ పఠిస్తూ అందరికీ తెలియజేస్తూ మోగించు వీణనెప్పుడు తన వీణను మ్రోగిస్తూ అందరి యొక్క పాపాన్ని పోగొడుతూ తాను ముక్తిని పొందాడు. స్మరణం, పానీయంబులు దాగుచున్ గుడుచుచున్ హాసనీలారిద్రాదులు సేయుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ చింతామృత స్వాదుండై మరచన్ సురారిసుతుడే తత్ విశ్వమున్భూవర. నిత్యము స్వామినే స్మరిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకొని ప్రాతస్మరణీయుడయ్యాడు ప్రహ్లాదుడు. వందనం, అక్రూరుడు నమస్కరిస్తూ ఆ స్వామిని అర్చిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. పాదసేవనం, లక్ష్మణుడు నాహం జానాతి కేయూరం నాహం జాహనామి కుండలం నూపురం అభిజానామి. నాకు సీతమ్మ గజ్జలు మాత్రమే తెలుసు, ఎందుకంటే ప్రతిరోజు ఆమె పాదసేవన చేస్తాను కనుక అంటూ లక్ష్మణుడు పాదసేవన ద్వారా ముక్తిని పొందాడు. దాస్యం ద్వారా గరుడు హనుమంతుడు ముక్తిని పొందాడు. సఖ్యం ద్వారా అర్జునుడు, ఆత్మనివేదం ద్వారా బలి. ఇలా నవవిధులైన భక్తులు పాటించి ఆ స్వామిని చేరుకోగలిగారు. మరి ఇవన్నీ కష్టం కదండి. మనస్సును బుద్ధిని అక్కడ నిలిపి మేము ఈ భక్తిలో దేన్ని పాటించలేము అంటే ప్రపత్తికి మించినటువంటి సాధన లేదు. 10 శ్లోకాలలో వేదాంత దేశికులు ఈ ప్రపంతి యొక్క అద్భుతమైన వివరాన్ని మనకు తెలియజేశారు. చెయ్యాల్సింది ఒకటే, శరణాగతి. నీవే తప్ప ఇతఃపరం బెరుగా. ఇలా ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు, నా శరీరము, నా ప్రాణము, నా వాక్కు అన్ని నీకే సమర్పిస్తున్నాను, నువ్వే నన్ను నడిపించాలి అన్న ఆలోచనతో ఆ స్వామిని ఆశ్రయించగలిగితే అన్నీ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి భక్తి కంటే సులభమైన మార్గము ప్రపత్తి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయః నిశ్చితం బ్రూహి తన్మే శిష్యః తే అహం షాధిమాం త్వాం ప్రపన్నం. అర్జునుడు కూడా నేను యుద్ధము చేయను అని చతికిలబడిన తరువాత నా వల్ల కావటం లేదు, ధర్మ సంకటంలో పడ్డాను, నువ్వే నన్ను నడిపించవయ్యా అని కృష్ణుణ్ణి ఆశ్రయించిన మీదట యుద్ధంలో విజయాన్ని ఆయనకు అందించాడు. ఇలా ప్రపత్తి ద్వారా నిన్ను నువ్వు స్వామికి సమర్పించుకుంటూ శరణాగతి, న్యాసము, త్యాగము, భరసమర్పణ అనే 4 పర్యాయ పదాలకు నీవు నిలువెత్తు నిదర్శనంగా నిలువగలిగితే ఆ స్వామి తప్పక నిన్ను కటాక్షిస్తాడు.